अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरों में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। नाज़रीन, उर्दू टीवी न्यूज़ संगारेड्डी, जो कि ज़िले संगारेड्डी का पहला और वाहिद वेब चैनल है जिसकी नज़र हर अहम खबर पर होती है। आज मिस्टर जग्गारेड्डी के मुंतखब होने की खबर सबसे पहले उर्दू टीवी न्यूज़ ने आपको दी है। आप अपने इस उर्दू टीवी न्यूज़ चैनल को ज़्यादा से ज़्यादा शेयर करें और सब्सक्राइब करें। मिस्टर जग्गारेड्डी ने अपनी कामयाबी के बाद मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि हल्के संबली संगारेड्डी की आवाम ने मुझ पर एतमाद करते हुए कामयाबी से हमकिनार किया है। उन्होंने आवाम से इजहार तशक्कुर करते हुए कहा कि आवाम से जो मैंने वादे किए थे उन वादों को पूरा करूँगा। 2638 ఓట్లతో మరి మెజారిటీతో నేను గెలవడం నిజంగా సంగారెడ్డి ప్రజలు ప్రధానంగా ఈ 76,500 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంగారెడ్డి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రధానంగా మరి అభ్యర్థిగా నన్ను మా పాప జయారెడ్డి మరి నా భార్య నిర్మల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు మండల ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అట్లాగే ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు ఎక్కడ అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క విశ్వాసంతో ఈరోజు దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో 76,500 మంది నన్ను వాళ్ళు నమ్మి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది। మరి ఒక దిక్కు రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని ఎందుకు గెలిపించారు ఒక ఆశ్చర్యకరమైన అంశం। మరి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మరి ఒక గ్రామానికి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇచ్చిండు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకు సాటిస్ఫాక్షన్ లేదు, మరి మహిళా గ్రూప్లకు ఎలాంటి స్కీములు లేవు। అయినా రాష్ట్రంలో ప్రజలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నమ్మడము, కేసీఆర్ నమ్మడం, మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టడము ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది। ఎనీహౌ ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని శిరసావించాల్సిందే। అతను చేసిండా చేయలేడా ప్రజలు మరి ఏం చూసి కేసీఆర్కి వేసిండో చెప్పలేం, కానీ మరి ఈరోజు అతను గెలిపడం జరిగింది। రాష్ట్రం మొత్తంలో ఇంత పకడ్బందీగా మరి ఒక దిక్కు శశిధర్రెడ్డి ఇట్లా అనేక మంది బలమైన నాయకత్వం ఉన్నా కూడా ఈరోజు మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఈ ఎన్నికల్లో విశ్వాసంలో తీసుకోలేకపోవడం మాకు చాలా బాధగా ఉంది। ఎనీహౌ భవిష్యత్తులో 2024కి ప్రజల యొక్క మన్ననలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మరి ముందుకెళ్తుంది, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు। ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు మరి ప్రధానంగా నాకు ఈ 76,500 మంది అయితే నన్ను నమ్మి మరి ఈరోజు నేను అపోజిషన్ పార్టీ, ఈరోజు రూలింగ్ పార్టీ లేదు, అయినా సరే ప్రజలు నాకు ఈ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పట్టం కట్టడం నాకు చాలా సంతోషం అవుతుంది। నేను ఈరోజు ప్రజలు ఏ విశ్వాసంతో అయితే నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించారో ఆ విశ్వాసానికి బద్దుడనై వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా నేను పని చేస్తాను। బహుశా ఈరోజు నేను ప్రతిపక్షంలో ఉంటా, వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉంటారు, వాళ్ళు ఏ రకంగా సహకరిస్తారో లేదో నేను చెప్పలేను, కానీ మొత్తం మీద ప్రభుత్వ పరంగా నేను ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా కొట్లాడతా, సంగారెడ్డి నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తా, లేని పక్షంలో పోరాటమే నా యొక్క ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకునిగా పనిచేయడం జరుగుతుంది, ఎలాంటి అనుమానం లేదు। ఏది ఏమన్నప్పటికీ ఈరోజు కేసీఆర్ అనేక సందర్భాలు చెప్పిండు తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి గోదావరి నీళ్ళు తెచ్చి కాలు కడుగుతా అని చెప్పిండు, ఇప్పటి వరకు నెరవేరలే, భవిష్యత్తులో అది నెరవేరుతో లేదో నేను చెప్పలేను, కానీ నాకు రాజకీయంగా సంగారెడ్డి ప్రజలు ప్రధానంగా ఈ 76,500 మంది మరి నాకు రాజకీయ జన్మనిచ్చారు। మళ్ళీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా నాకు రాజకీయ జన్మనిచ్చిన సంగారెడ్డి ప్రజల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుల రుణం తప్పకుండా తీర్చుకుంటా। నేను, నా భార్య, నా కూతురు
మరి అహర్నిశలు నియోజకవర్గానికి ఎట్లయితే ఓట్లు అడిగినామో అట్లనే పనిచేస్తాము, అభివృద్ధి కూడా చేస్తాము. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా కూడా నేను తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా యొక్క ప్రయత్నం ఎలాంటి లోపం ఉండదు. నా యొక్క కృషి, నా యొక్క ప్రయత్నము సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసము మరి పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు అందరూ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన గ్యాస్ సిలిండర్లు మాఫీ అంటే ఉచితంగా ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు చెప్పినాను. అయితే మా ప్రభుత్వం రాలే. మా ప్రభుత్వం వస్తే అవన్నీ అమలయ్యేటివి అమలు చేసే వాళ్ళము. కాబట్టి ఆ అవకాశము కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మొత్తంలో ప్రజలు ఇవ్వకపోవడం అది కొద్దిగా మాకు బాధాకరం. అయినా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం జరగాల్సిన అభివృద్ధిలో ప్రభుత్వాన్ని అడుగుతాము, ప్రభుత్వాన్ని అడుగుతాము. అడిగితే వాళ్ళు సహకరిస్తారు.